10-15 రూపాయలు ఎక్కువ పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఉన్నది. జమ్మూలో భారీ ఎన్కౌంటర్, 3 టెర్రరిస్టులు హతం. 48 గంటల్లో 2 ఎన్కౌంటర్లు, మొత్తం 6 టెర్రరిస్టులు అవుట్. ఉగ్రవాదుల కోసం కొనసాగుతున్న వేట, కశ్మీర్ను జల్లెడ పడుతున్న ఆర్మీ. పాకిస్తాన్తో కాల్పుల విరమణ పాటిస్తున్నప్పటికీ భారత ప్రభుత్వం ఉగ్రవాదుల వేట కొనసాగిస్తుంది. ప్రధాని మోదీ చెప్పినట్లే ఉగ్రవాదుల్ని తుది ముట్టించేందుకు ఆర్మీ డిసైడ్ అయింది. గురువారం పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లుగా నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలోనే నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పు జరిపారు. ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ ముఠాకు చెందిన 3 ఉగ్రవాదులు హతమైనట్లుగా అధికారులు వెల్లడించారు. ఇక హతులను ఆసిఫ్ అహ్మద్ షేక్, అమీర్ నజీర్ వని, ఇక యాభార్ అహ్మద్ భట్గా గుర్తించారు. పహల్గా ఉగ్రదాడిలో వీరి హస్తం ఉందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టుగా పోలీసులు వెల్లడించారు. సో నేను ఇంతకుముందు చెప్పినా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా, ఇండియన్ ఆర్మీకి 1కి 10 సార్లు సెల్యూట్ చేయాలని చెప్తున్నా. ఒక్కసారి మనోళ్ళు కనుక మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోతారు. సినిమా డైలాగ్ కాదు, ఇది రియల్ హీరోల మోటివ్, రియల్ హీరోల డైలాగ్ కాదు, ఇది రియల్ హీరోల మోటివ్, మన ఇండియన్ ఆర్మీ మోటో. ఒక్కసారి ఫిక్స్ అయితే ఇక వాళ్ళు ఎవ్వరి మాట వినరు. సో మోదీ క్లియర్గా చెప్పిండు, పూర్తి స్వేచ్ఛనిచ్చిండు. భారత్ పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ ఒప్పందం జరగవచ్చు, బట్ మన ఇండియాలో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి టెర్రరిస్టుల ఏరివేత మాత్రం ఖచ్చితంగా చేపట్టాల్సిందే. ఎక్కడ టెర్రరిస్ట్ అనే పదం వినిపించినా, ఎక్కడ టెర్రరిస్ట్ అనే మాట వినిపించినా, కనిపించినా, వాళ్ళ వాసన వచ్చిన టెర్రరిస్టులని వెంటాడి చంపాలన్నటువంటి ఒక పూర్తి స్వేచ్ఛను మన భారత ప్రభుత్వం ఇండియన్ ఆర్మీకి ఇచ్చింది. సో గడిచిన 48 గంటల్లో 6 టెర్రరిస్టుని మట్టుబెట్టింది మన ఇండియన్ ఆర్మీ. సో దానికి సెల్యూట్ చేయాలని చెప్తున్నా, ఆ రియల్ హీరోలకు సెల్యూట్ చేయాలని చెప్తున్నా, వాళ్ళ కమిట్మెంట్కి సెల్యూట్ చేయాలని చెప్తున్నా. అది ఇండియన్ ఆర్మీ పవర్. ఒక్కసారి స్వేచ్ఛ ఇస్తే మరి ఇండియన్ ఆర్మీ పవర్ని తట్టుకోలేవు. అటు పాకిస్తాన్ అయినా, ఇంకో దేశమైనా, ఇంకోటైనా, టెర్రరిస్ట్ అయినా, ఇంకెవడైనా సరే. సో 48 గంటల్లో మనోళ్ళు ఇంటెలిజెన్స్ ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు ఎక్కడికక్కడ మరి జల్లెడ పట్టిరు. ఉగ్రవాదుల కోసం వేట మొదలుపెట్టి ఎక్కడికక్కడ కాశ్మీర్ను జల్లెడబట్టి ఆర్మీ మరి పాకిస్తాన్ కాల్పుల విరమణ చేపట్టినప్పటికీ, పాటిస్తున్నప్పటికీ మన బార్డర్లో, మన భారత్లో, మన జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి ఉగ్రవాదుల్ని ఎక్కడికక్కడ మట్టు పెడుతున్నది. ఎవరైనా మరి వాళ్ళంటే మరి గురువారం పుల్వామా జిల్లాలోని త్రాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు నక్కినట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో భద్రతా బలగాలు తనిఖీలు చేపట్టినాయి. ఆ క్రమంలో నాదిర్ గ్రామంలో గాలింపు చేస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో భద్రతా సిబ్బంది ఎదురు కాల్పులు జరిపి మరి ఎన్కౌంటర్లో జైషే మహమ్మద్ ముఠాకు చెందిన 3 ఉగ్రవాదుని హతం చేసింది. ఆ తర్వాత ఇంకో 3, మొత్తం 6 హతం చేసినట్టుగా తెలుస్తోంది. రైట్. సో ఇది చూద్దాం, ఈ టెర్రరిస్టులు ఎప్పటికైనా దేశం విడిచి వెళ్ళిపోతారో లేక మరి ఇట్లే మన ఇండియన్ ఆర్మీలో చస్తారో తెలియదు. కానీ ఏదేమైనా ఇండియన్ ఆర్మీ భయపడట్లేదు, ఎక్కడ వెనక తగ్గట్లేదు. ఏం జరిగినా సిద్ధంగా ఉంది ఎదుర్కోవడానికి, ఎన్కౌంటర్ చేయడానికి. ఈనాడులో చూస్తే